ఓకేనండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Behalf of my son-in-law Vamsi Gadiraju and Netra, my daughter, we'd like to donate this 9 crores to these PSCs to improve these PSCs, and we're so glad to do this. And thank you for allowing us to do it. Gatanlo we gave 16 Lakshmi Haran ki ichemandi. దాని తర్వాత ఇంకా 5 కోట్లు మన తిరుచానూరు అన్నప్రసాదం కోసం, అన్నప్రసాదం బిల్డింగ్ కోసం. 2012 were chairmen of Tirupati and Gokaraj Rangaraj Garu was my mother's father, and Gokaraj Kanakaraj Garu was Vegas Kanakaraj Garu was my mother-in-law's father. So I have a deep connection with Tirupati, and Baparaj Garu is Machanana. కనుమూరు బాబురావు ఎలా అయితే సేవ చేయొచ్చో దాని మీద అడిగి, దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏం చేస్తే కామన్ పిలిగ్రిమ్స్కి బెనిఫిట్ ఉంటుందని మార్నింగ్ నుంచి చాలాసార్లు అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయితే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రిమ్ అంటే వర్కౌట్ చేసుకొని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక 2-3 దాకా చేయొచ్చు. మనం ఫేజ్డ్ మేనర్లో చేద్దామండి. అంటే మన ఇప్పుడు PSC 5 వచ్చింది కాబట్టి PSC 5లో మ్యాక్సిమం వాడుకొని ఫస్ట్ PSC 1 తర్వాత PSC 2 అలా తీసుకొని 1 by 1 పూర్తి స్థాయిలో PSC 5లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా. సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము, మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు. అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది.